చివరి అనుభవాలు మీతోనే జరిగినాయి. మరి ఎట్లా ఏంటి ఏం జరిగిందంటారు? కుర్చీ తాత గారు మే 19న ఇదే కృష్ణకాంత్ పార్క్ లో సన్ స్ట్రోక్ వచ్చి పడిపోయారు అనమాట. ఫుల్ గా బాడీ అంతా డిహైడ్రేట్ అయ్యింది. అప్పుడు నేను కూడా ఆయనతో పాటు ఉన్నాను. ఆయనకి వాటర్ అవన్నీ పట్టి ఇంటికి తీసుకెళ్లి అప్ చెప్పేశాను. వాళ్ళ ఇంట్లో ఆ రోజు మే 19th 1 o'clock వరకు కూడా నేను ఉన్నాను. తర్వాత బాగానే ఉంది, రికవర్ అయ్యాడు. బటర్ మిల్క్ అది తీసుకొచ్చాను, తాగాడు, అంతా బాగుంది. మళ్ళీ మే 20th మార్నింగ్ లెగిసి మే 20వ తేదీన స్నానం చేసుకొని బట్టలు వేసుకున్నాడు. తర్వాత వాళ్ళ మిసెస్కి నాకు టమాటా పప్పు చేయండి, అలాగే రైస్ పెట్టండి అంటే పప్పు పెట్టింది. 12 గంటలకు తిన్నాడు. మళ్ళీ 5 o'clockకి బాడీ డిహైడ్రేట్ అయిపోయి ఈ సన్ స్ట్రోక్ ఎఫెక్ట్ వచ్చి చనిపోవడం అనేది జరిగింది. ఈరోజు మొత్తం అంత్యక్రియలన్నీ మేము అంతా చేసి వచ్చాము. ఇక్కడనే మన కార్మిక నగర్లోన ఒక ఉందన్నమాట, ఒక బొరియల్ గ్రౌండ్ ఉంది. అక్కడ ఆయన దహనం చేసి వచ్చాము. చాలా బాధాకరం, మీ అందరికీ తెలుసు. ఆయన ఎప్పుడు ఇక్కడే ఉండేవాడు అనమాట. కృష్ణకాంత్ పార్క్ ఆయనకి జన్మస్థలం అనేవాడు, ఒక సెలబ్రిటీగా. సో అలాంటి కృష్ణకాంత్ పార్క్లోనే ఆయన సన్ స్ట్రోక్ బలి అవ్వడం చాలా బాధాకరం అండి. తర్వాత ఈ కార్యక్రమం అంతా మేమే చేసాము. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ₹1 లేదు పాపం. వాళ్ళ కొడుకు దగ్గర కానీ, వాళ్ళ కూతురు దగ్గర కానీ, వాళ్ళ భార్య దగ్గర కానీ ఎవరు లేదు. మా టీం వాళ్ళమే మొత్తము చెయ్యి వేసి కార్యక్రమం చేసాం, బాగా విజయవంతం చేసాం. అలాగే ఈ కార్యక్రమానికి ఒక 2 ప్రముఖులు అయితే మాత్రం హెల్ప్ చేశారు. అందరికీ తెలుసు కదా, ఇమ్రాన్ ఖాన్, పరేషాన్ బాయ్స్. ఆయనకి నిన్న నేను ఒక లొకేషన్ పెట్టాను వాట్సాప్లో. ఆయన వచ్చాడు. సత్య ఎంత అవుతుంది ఏంటి అని అంటే ఒక 20-30 వేలు దాకా అవ్వచ్చు అంటే ఆయన 30,000 క్యాష్ సాయం చేశారు, ఆర్థిక సాయం చేశారు. అలాగే నేను మొన్న బిగ్ బాస్కి వెళ్ళింది కదా దివ్యల మాధురి గారు, ఆయనకి అలాగే వాళ్ళ హస్బెండ్ శ్రీనివాస్ గారికి కూడా కాల్ చేశాను, ఎమ్మెల్సీ శ్రీనివాస్ గారికి. వాళ్ళు కూడా సహాయం చేశారు. టెంట్లు కావచ్చు, చైర్లు కావచ్చు, ఏసీ, ఫ్రీజర్ బాడీని ఉంచడానికి, తర్వాత పెద్ద పెద్ద డ్రమ్ములు అవన్నీ కూడా వాళ్ళే సమకూర్చారు. సో ఇక్కడ వీళ్ళిద్దరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్కి, అలాగా బిగ్ బాస్ దివ్యల మాధురి గారికి కూడా మెనీ 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 థ్యాంక్స్ అండి. ఇంకా కుర్చీ తాత మన మధ్యన లేరు, కంటు కాంచం మూగపోయింది అనమాట, విశ్రాంతి తీసుకుంటుంది. మా అందరికీ చాలా విచారకరం. మాకే కాదు, మా టీంకే కాదు, మీ అందరికీ తెలుసు. ఆయన ఒకప్పుడు నాకు కరోనా టైంలో ఇదే పార్కులో పరిచయం అయ్యాడు. గలగలా మాట్లాడుతున్నాడు, కంఠం కూడా కంచు కంఠం లాగా ఉంది. కళావాచస్పతి జగ్గయ్య గారి లాగా కంచు కంఠం ఉంది. ఈయన కూడా మన టీంలో చేర్చుకుందామని మా టీంలో చేర్చుకున్నాను నేనే. మాతో పాటు ఈవెంట్లకి, షూటింగ్లకి, ఎంట్రీలకి తీసుకెళ్ళడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఒకసారి తమన్ గారి దగ్గరికి కూడా తీసుకెళ్లాను, ప్రసాద్ ల్యాబ్స్. తమన్ గారు కూడా ఆయన డైలాగ్ తీసుకున్నారు, కుర్చీ మడతపెట్టి డైలాగ్. అది గుంటూరు కారం అనే సినిమాలో పెట్టారు, మీ అందరికీ తెలుసు, మహేష్ బాబు గారి సినిమాలో. తర్వాత ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడాను ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా ఆ డైలాగ్ పెట్టడం జరిగింది. సో ఆయన డైలాగ్ ఏంటంటే నవ్వుతో నా భవిష్యత్ అన్నంతగా పేరు వచ్చింది. ఆకాశమే సరిహద్దు అంత ఎత్తు ఎదిగాడు ఆయన. ఎక్కడికి వెళ్ళినా కుర్చీ తాత అనేవారు. సో ఇలాంటి సందర్భంలో ఆయన ఇట్లా మనందరినీ వదిలి 64 ఏండ్ల వయసులో చనిపోయి వెళ్ళడం చాలా బాధాకరం, విచారకరం. ఆయనది కుర్చీ తాత అసలు పేరు షేక్ అహ్మద్ పాషా. ఆయన వరంగల్కి చెందినటువంటి ఒక ముస్లిం వ్యక్తి, బాగా చదువుకున్నాడు, వెల్ ఎడ్యుకేటెడ్. ఆ రోజుల్లోనే 1980sలోనే ఆయన కాకతీయ యూనివర్సిటీలో ఇంటర్మీడియట్ ఏ గ్రేడ్లో పాస్ అయ్యాడు. ఒకప్పుడు ఆయన కూరగాయలు అమ్మేవాడు. తర్వాత లారీల్లో కూడా ఆయన క్లీనర్గా పనిచేసేవాడు అనమాట. ఒక 50 ఏండ్ల క్రితం హైదరాబాద్ రావడం జరిగింది. ఇక్కడనే రెహమత్ నగర్లోనే ఉంటున్నారు. కూతురు ఇంట్లో ఉంటాడు. ఆయనకి మొత్తం 3 కొడుకులు, ఒక కుమార్తె. 3 కొడుకుల్లో చిన్న కొడుకుని మొన్నే యేసుగూడ బస్సు దగ్గర మర్డర్ చేశారు కొన్ని గొడవల్లో. ఆయన చనిపోయి కూడా 1 year అవుతుంది. మొన్ననే ఫస్ట్ యానివర్సరీ కూడా మేము చేసాం, సంవత్సరీకం. సో ఎప్పుడు కొడుకు కోసం బాధపడుతూ ఉండేవాడు, నా కొడుకుని ఎవరు చంపారో వాళ్ళని వదలని. సో సంవత్సరం అవగానే ఈయన కూడా చనిపోవడం చాలా బాధాకరం. ఇంక 2 కొడుకుల్లో ఒక కొడుకు మేడ్చల్లో పువ్వులు అమ్ముతాడు అనమాట. ఇంకో కొడుకు అక్కడ పటాన్ చెరువు దగ్గర దౌలతాబాద్లో సెంటరింగ్ వర్క్ చేసుకుంటాడు. కూతురు మాత్రం రెహమత్ నగర్లోనే ఉంటుంది. ఆమె ఇన్ఫోసిస్లో హౌస్ కీపింగ్ వర్క్ చేస్తుంది అనమాట. 18,000 20,000 తెచ్చుకుంటుంది. ఆమె 8,000 7,000 రెంట్ కట్టుకొని మిగతా 10,000తో 3 పిల్లల్ని, తల్లిదండ్రులను కూడా పోషిస్తుంది అనమాట. సో ఆయన అభిమానులు ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి ఆయనకి కొంచెం ఆర్థికంగా సహాయం చేయాలని నేను కోరుకున్నాను. ఆయన మన మధ్య ఇప్పుడు లేరు, కాకపోతే వాళ్ళ భార్య అనాథ అయిపోయింది. కాబట్టి ఎవరైనా ఉంటే దయచేసి ముందుకు రండి, నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను, హెల్ప్ చేయండి. జోహార్ జోహార్ కుర్చీ తాత, మిస్ యూ సో మచ్.